సో వన్స్ మనం ఇచ్చిన డేటా మొత్తం రాసుకున్న తర్వాత వీ విల్ గో ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ బేరింగ్స్. సో మనకు బేరింగ్స్ అనే కాలంలో ఒకటి మాత్రమే ఇచ్చారు గివెన్ డేటాలో. సో మనకి రిమైనింగ్ లేవు కాబట్టి వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మన దగ్గర చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఒక లైన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ట్రావర్సింగ్ అంటే ఏంటి, ట్రావర్సింగ్లో యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, సో వీటి గురించి మనము మన అకాడమిక్స్లో నేర్చుకుని ఉంటాం. సో ఒకసారి దాని గురించి రిమైండ్ చేస్తాను. సో వెరీ ఫస్ట్ అయితే ఒక పాయింట్ దగ్గర నార్థింగ్ ఈస్టింగ్ అనేది ఉంటుంది. సో ఒక పాయింట్ దగ్గర నార్థింగ్ ఉంటుంది, ఇంకో పాయింట్ దగ్గర, సో ఇలా 2 పాయింట్లు ఉన్నాయనుకుంటే, సో ఈ 2 పాయింట్లకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 స్టేషన్స్ అనుకుంటే, సో ఏబి స్టేషన్ మధ్య ఒక లైన్ పాస్ అవుతున్నప్పుడు, సో ఏ నుంచి బికి ఒక లైన్ వెళ్తున్నప్పుడు, సో లెట్స్ సే ఏబి అనేది ఒక లైన్ అనుకుంటే, ఏబి లైన్ అనేది ఒక ట్రావర్స్లో ఒక లైన్ అనుకుంటే, సో ఇది వచ్చేసి నార్త్ డైరెక్షన్ నుంచి, సో ఏ దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి నార్త్ డైరెక్షన్ నుంచి లైన్ కంటే బి డైరెక్షన్కి విత్ రెఫరెన్స్ టు నార్త్ డైరెక్షన్ నుంచి చూసామంటే దీన్ని బేరింగ్ అంటాము. బేరింగ్లో కూడా లైన్కి ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి 4 బేరింగ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నార్త్ డైరెక్షన్ నుంచి లైన్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్న బేరింగ్ని 4 బేరింగ్ అంటాం. ఇదే లైన్కి ఇక్కడ నుంచి చూసినట్టయితే బి దగ్గరికి వెళ్ళి అగైన్ నార్త్ డైరెక్షన్ సైడ్ చేసినట్టయితే దీన్ని బ్యాక్ బేరింగ్ అంటాం అనమాట. ఓకేనా. 4 బేరింగ్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ ఉన్న లైన్ అవుతుంది. బ్యాక్ బేరింగ్ ఆఫ్ ఏబి అంటే బి దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టి అగైన్ బ్యాక్ సైడ్ అంటే బి దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఏని సైడ్ చేసినట్టయితే అక్కడ వచ్చే యాంగిల్ని విత్ రెఫరెన్స్ టు నార్త్ వచ్చే యాంగిల్ని బ్యాక్ బేరింగ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో నార్త్ డైరెక్షన్ ఎక్కడున్న ప్యారల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ 2 ప్యారల్ లైన్కి సో ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ అది ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ ఎంత 180, ఇది 90, ఇది 90 2, సో ఇది 180. సో ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్టయితే 4 బేరింగ్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 180 ఉంటుంది. ఓకే. లేదంటే 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 ఉంటుంది. ఓకే. ఇది కామన్, ఇది ప్రతి లైన్కి అంటే ఓకే సేమ్ లైన్కి 4 బేరింగ్ ఆఫ్ ఏబి లైన్ ప్లస్ ఆర్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ సేమ్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి క్లారిటీగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ బేరింగ్స్ ఒకదానిపై ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ బి దగ్గర నుంచి 4 బేరింగ్ అని దేని అంటామంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక లైన్ ఇలా వెళ్తుంది అనుకుంటే, సో దీన్ని మనము లెట్స్ సే దిస్ ఇక్కడ వచ్చే స్టేషన్ సి అనుకుంటే, సో దీన్ని మనము 4 బేరింగ్ అంటాం అనమాట. 4 బేరింగ్ ఆఫ్ బీసీ లైన్ అంటారు. సో బ్యాక్ బేరింగ్ వచ్చేసి ఇది అవుతుంది. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉన్న లైన్కి ఇది అవుతుంది. 4 బేరింగ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న లైన్కి నార్త్ డైరెక్షన్లో వచ్చే యాంగిల్ని 4 బేరింగ్ అంటాం అనమాట. సో దీనికి బ్యాక్ బేరింగ్ వచ్చేసి అంటే బీసీ లైన్ బ్యాక్ బేరింగ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టి అంటే నార్త్ డైరెక్షన్ నుంచి ఈ వచ్చే యాంగిల్కి బ్యాక్ బేరింగ్ అవుతుంది అనమాట. సో మనకు అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. మనకి ఇప్పుడు 4 బేరింగ్ కావాలి అనుకుంటే దీన్ని ఇదిలో పంపిస్తే 180 ప్లస్ ఆర్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 180 ఎక్కువ ఉంటే 180కి తక్కువ ఉంటే 180 యాడ్ చేస్తాం, ఎక్కువ ఉంటే 180 తీసేస్తాం, ఆ విధంగా అనమాట. ఓకే. సో ఇది మనకు ప్రాబ్లమ్ సిస్టమ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంటర్నల్ యాంగిల్ అని దేన్ని అంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర ఇంటర్నల్ యాంగిల్ అనుకుంటే, సో ఒక లైన్కి మధ్య ఉన్న యాంగిల్ని ఇంటర్నల్ యాంగిల్ అంటాం అనమాట. సో జనరల్గా ఇది క్లాక్ వైడ్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, క్లాక్ వైడ్ డైరెక్షన్లో తీసుకుంటాం. సో ఒక లైన్ ఇలా పాస్ అవుతుందంటే నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి క్లాక్ వైడ్ డైరెక్షన్లోనే తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఇది ఇంటర్నల్ యాంగిల్ అంటారు, లేదంటే అబ్జర్వ్డ్ యాంగిల్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్డ్ యాంగిల్ ఇచ్చారు కదా, సో యాంగిల్ వచ్చేసి ఇదనమాట. సో ఇప్పుడు మనం అసలైన టేబుల్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో ఎఫ్ స్టేషన్ దగ్గర మనకి యాంగిల్ ఇచ్చారు. ఓకేనా. ఎఫ్ స్టేషన్ దగ్గర బేరింగ్ ఇచ్చారు. యాంగిల్ వచ్చేసి 12 degrees, మనకు బేరింగ్ వచ్చేసి 183 degrees 59 minutes. సో ఏదైనా కానీ డైరెక్ట్గా బేరింగ్ ఇచ్చారు అంటే అది 4 బేరింగే ఇస్తారనమాట. ఓకేనా. మనకి ఎఫ్ దగ్గర నుంచి 183 degrees
59 మినిట్స్ బేరింగ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇది 4 బేరింగ్ అనమాట. సో దీనికి బ్యాక్ బేరింగ్ ఏమవుతుంది? మనకు బ్యాక్ బేరింగ్ అంటే ఫార్ములా చెప్పాం, 180 ±180 చేయాలని చెప్పి. సో ±180 ఎప్పుడు చేయాలంటే ఇది 180 కంటే ఎక్కువ ఉంది కాబట్టి -180 చేయాలి. ఓకేనా? సో 183 డిగ్రీస్ 59 మినిట్స్కి -180 చేస్తే మనకి బ్యాక్ బేరింగ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 డిగ్రీస్ 59 మినిట్స్. ఓకేనా? మనకి ఇక్కడ బ్యాక్ బేరింగ్ 3 డిగ్రీస్ 59 మినిట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 3 డిగ్రీస్ 59 మినిట్స్కి అబ్జర్వ్డ్ యాంగిల్, నెక్స్ట్ వచ్చిన అబ్జర్వ్డ్ యాంగిల్ యాడ్ చేస్తే నెక్స్ట్ బేరింగ్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు 3 డిగ్రీస్ 59 మినిట్స్కి అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ జీ. యాంగిల్ అట్ జీని, జీ దగ్గర ఉన్న ఇంటర్నల్ యాంగిల్ అబ్జర్వ్డ్ యాంగిల్ని యాడ్ చేస్తాం. ఓకే, ఇలా చేయగా $215 degrees 7 minutes. ఓకే, సో 215 degrees 7 minutes అనేది జీ దగ్గర బేరింగ్ అనమాట. ఓకే, డైరెక్ట్గా ఓన్లీ ఇలా చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు కదా. సో మీకు ఇది పిక్చర్ వైజ్గా చెప్పాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ దగ్గర, స్టేషన్ ఎఫ్ దగ్గర, లెట్స్ సే ఇది ఎఫ్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి బేరింగ్ వచ్చేసి 183 degrees 59 minutes ఉంది. ఓకేనా? 183 degrees అంటే సంథింగ్ లైక్ ఇలా 180 కంటే ప్లస్, ఇది 90, ఇది ఒక 90, ఈ 90 ప్లస్ అయ్యి సో 83 degrees ఇంత వస్తుంది అనమాట, లైక్ రఫ్గా. సో ఓకే, సో ఇప్పుడు ఇది 183 degrees 59 minutes. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ అది ఎఫ్ తర్వాత జీ ఉంటుంది. ఓకేనా? జీ స్టేషన్ దగ్గర చూసుకున్నట్టయితే, జీ స్టేషన్ దగ్గర ఇది బ్యాక్ బేరింగ్ అవుతుంది. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి లైన్ 4 బేరింగ్ అవుతుంది అనమాట. సో జీ స్టేషన్ దగ్గర ఇంటర్నల్ యాంగిల్ ఎంత? 211 degrees 08 minutes. సో ఇక్కడ నుంచి 211 degrees అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 90 వస్తుంది, ఇది ఒక 90 అనుకుంటే ఇంకా ఈ క్వాడ్రంట్లో పడుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి 211 degrees 08 minutes. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎఫ్జీ లైన్కి 4 బేరింగ్ ఇది అవుతుంది. బ్యాక్ బేరింగ్ ఏమవుతుంది? సో ఈ కొంచెం అవుతుంది అనమాట. ఈ నార్త్ డైరెక్షన్ నుంచి బ్యాక్ బేరింగ్ ఆఫ్ ఎఫ్జీ లైన్ అంటే సో ఈ 3 degrees అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 90, ఇది 90. సో 183లోంచి 90 తీసేస్తే 180 తీసేస్తే రిమైనింగ్ వచ్చే యాంగిల్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. కాబట్టి ఈ 3 degrees 59 minutes అనేది ఇక్కడ వస్తుంది. సో ప్లస్ 211 degrees 08 minutes అనేది నెక్స్ట్. సో ఈ 3 degrees 59 ప్లస్ 211 degrees 08 minutes అనేది ఈ రెండు కలిపితే ఈ నార్త్ డైరెక్షన్ నుంచి నెక్స్ట్ లైన్కి బేరింగ్ వస్తుంది అనమాట. సో అదే మనము ఇక్కడ ఏమంటారు ఈ ప్రకారంగా నోట్ చేస్తాం. ఓకే, సో దీనికి నోట్స్ కావాలంటే మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ మీరు నీట్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పిక్చరైజ్ ఫార్మాట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సో ఒకదాని యొక్క 4 బేరింగ్ ఫస్ట్ అయితే మన దగ్గర 4 బేరింగ్ అనేది ఏదో ఒక పాయింట్కి అయితే ఇచ్చింటారు. 4 బేరింగ్కి ప్లస్ 80 ప్లస్ 180 ఆర్ -180 చేసుకోవాలా. సో -180 ఎప్పుడు చేస్తామంటే ఇచ్చిన వాల్యూ 180 కంటే ఎక్కువ ఉంటే -180 చేస్తాం. ఇన్ కేస్ 180 కంటే తక్కువ ఉంది అంటే +180 చేస్తాం. ఓకేనా? సో మనకు ఇందాక ఫార్ములా గురించి చెప్పుకున్నాం కదా, ప్లస్ ఆర్ -180 అని. సో మనకు యాంగిల్ ఎక్కువ ఉంటే మైనస్ చేస్తాం, 180 కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేస్తాం, 180 కంటే తక్కువ ఉంటే ప్లస్ చేస్తాం. అప్పుడు బ్యాక్ బేరింగ్ వస్తుంది. బ్యాక్ బేరింగ్కి యాంగిల్ యాడ్ చేసాం, యాంగిల్ అంటే అబ్జర్వ్డ్ యాంగిల్ యాడ్ చేసామంటే నెక్స్ట్ యొక్క బేరింగ్ వస్తుంది అనమాట. సో ఇది సింపుల్, ఇదే కాన్సెప్టే మిగతా అన్నిటికీ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ జీ దగ్గర 4 బేరింగ్ వచ్చింది. 4 బేరింగ్ ఆఫ్ GH, నెక్స్ట్ GH is equals to 215 degrees 7 minutes.
సో ఇది 4 బేరింగ్ ఆఫ్ జీహెచ్. బ్యాక్ బేరింగ్ ఆఫ్ జీహెచ్ కావాలంటే 215 డిగ్రీస్ 7 minutes. ఇది 180 కంటే ఎక్కువ ఉంది కాబట్టి -180 degrees చేస్తాం అనమాట. ఓకే, -180 degrees చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35 degrees 7 minutes. ఇది బ్యాక్ బేరింగ్ అవుతుంది. ఇక్కడ జీహెచ్ లైన్కి అంటే హెచ్ నుంచి జీకి చూసినప్పుడు బ్యాక్ బేరింగ్ అవుతుంది. సో ఎనీహో బ్యాక్ బేరింగ్ ఆఫ్ జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 35 degrees 7 minutes. సో ఇప్పుడు అబ్జర్వ్డ్ యాంగిల్ని యాడ్ చేస్తాం దీనికి అబ్జర్వ్డ్ యాంగిల్ ఎట్ హెచ్ అనమాట. bearing at h is equals to back bearing of GH line plus observed angle at h అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మీకు ఇలా పాయింట్ వైజ్ రాస్తే మార్క్స్ కొంటుంది అనమాట. ట్రావెల్స్ డేటా టేబుల్ ఇచ్చినప్పటికీ మనం ఆన్సర్ షీట్లో ఈ విధంగా ఫుల్గా రాయాలి. సో ఓకే, సెక్షన్ వైజ్ మేబీ ఫస్ట్ ఇది సెకండ్ అనుకుందాం, నెక్స్ట్ వచ్చి 3 అనుకుంటాం, 4 అనుకుంటాం, ఇట్లా బ్యాక్ బేరింగ్స్ అని హెడ్డింగ్ పెట్టేసి ఈ విధంగా 1 2 3 4 రాసుకుంటూ వెళ్ళామంటే మనకు కొంచెం మార్క్స్ గెయిన్ అవుతాయి అనమాట. ప్రొసీజర్ మొత్తం నీట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి ఫుల్ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ GH 35 degrees 7 minutes ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఎట్ h is equals to 177 degrees 54 minutes. Okay, 35 degrees 7 minutes plus 177 degrees 54 minutes. దీనికి సంబంధించిన నోట్స్ అయితే తర్వాత సో వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో తీస్తాను అనమాట. సో మీరు అక్కడ బ్లాగ్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే నోట్స్ తీసుకోవచ్చు. 213 degrees 1 minutes అనేది బేరింగ్ ఎట్ హెచ్ అనమాట. 213 degrees 1 minute. ఓకే, సో నెక్స్ట్ అగైన్ ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ దానికి వెళ్తాం. సో నెక్స్ట్ దానికి ఏమవుతుంది, 213 degrees 1 minute మైనస్. సో ప్రధానికి ఇలా ప్రొసీజర్ అలాంటి చాలా టైం పడుతుంది. సో నోట్స్ తర్వాత ఇస్తాను, మనకు డైరెక్ట్గా వాల్యూస్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఎందుకంటే వీడియో మనం రాస్తూ వెళ్తే టైం కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారైతే సో ఇలాంటివన్నీ ఈజీగా రాయగలుగుతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 4 బేరింగ్ ఆఫ్ HI, ఓకేనా, 4 బేరింగ్ ఆఫ్ HI అనేది ఉంది. మనకి బ్యాక్ బేరింగ్ కావాలంటే -180 చేస్తాం, ఎందుకంటే 180 కంటే ఎక్కువ ఉంది కాబట్టి -180 degrees చేస్తాం. 33 degrees 11 minutes వచ్చింది. 33 degrees 1 minute వచ్చింది. దీనికి అగైన్ మన దగ్గర ఉన్న 219 degrees 10 minutes అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్డ్ యాంగిల్ వస్తుంది ప్లస్ 219 degrees 10 minutes అనేది యాడ్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 252 degrees 11 minutes అవుతుంది అనమాట. ఓకే, 250 degrees 11 minutes. ఓకే, 252 degreesని అగైన్ మనకు బ్యాక్ బేరింగ్ కావాలి కాబట్టి -180 చేస్తాం. బ్యాక్ బేరింగ్ వస్తుంది. బ్యాక్ బేరింగ్కి మనం 138 degrees 14 minutes చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 210 degrees 25 minutes వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఒక ఎంసీ ఫీల్డ్ అనమాట. ఓకే, మైనర్ సర్క్యూట్ ఫీల్డ్ అంటే ABCDEFGHIJ తర్వాత మళ్ళీ అగైన్ ఏనే వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, సో దీనికి కంటిన్యూషన్గా ఏ తీసుకుంటాం అనమాట. ఓకే, 210 degrees 25 minutesకి -180 degrees చేస్తాం. ఇక్కడ 30 degrees 25 minutes వస్తుంది. ఓకే, 30 degrees 25 minutes ఇది బ్యాక్ బేరింగ్ అవుతుంది. సో బ్యాక్ బేరింగ్ మనం ఏం చేయాలా, ఇంటర్నల్ యాంగిల్ యాడ్ చేయాలా. కాబట్టి 30 degrees 25 minutes ప్లస్ 48 degrees 59 minutes. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 79 degrees 24 minutes. ఓకే, సో ఇప్పుడు ఏ దగ్గర ఇది 4 బేరింగ్ అవుతుంది. సో ఏ దగ్గర 4 బేరింగ్ మనకి 79 degrees 24 minutes. సో నెక్స్ట్ బ్యాక్ బేరింగ్ కావాలనుకుంటే మనం ఏం చేయాలా, 180 కంటే ఎక్కువ ఉంటే
తీసేస్తాం. 180 కంటే తక్కువ ఉంటే దీనికి 180 యాడ్ చేస్తాం అనమాట. 79 24 minutes ప్లస్ 180 degrees. సో ఇది వచ్చేసి బ్యాక్ బేరింగ్ అనమాట. బ్యాక్ బేరింగ్ ఆఫ్ ఏబీ లైన్. సో 259 degrees 24 minutes. ఓకే, సో దీనికి ఇప్పుడు మనం యాడ్ చేస్తాం అనమాట. సో సారీ, ప్లస్ ఆర్ మైనస్ 180 చేసిన తర్వాత వచ్చిన యాంగిల్కి 186 అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి 186 యాడ్ చేయాలంటే 186 degrees 35 minutes, 259 degrees 24 minutes ప్లస్ 186 degrees 35 minutes. ఓకే, ఇక్కడ 445.59 వచ్చింది. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక నార్త్ డైరెక్షన్ తీసుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో వచ్చే యాంగిల్స్ అన్ని 90 లోపు ఉంటాయి. సో దీని తర్వాత ఇది 180, సో దీని తర్వాత 270, సో ఈ లైన్ 270. అగైన్ ఇట్లా వచ్చిందంటే ఇది 360, జీరోనే 360 అవుతుంది అనమాట. సో 360 దాటి ఏదైనా వచ్చిందంటే మళ్ళీ అగైన్ జీరో నుంచి కౌంట్ చేసుకోవాలా. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ సంథింగ్ ఇక్కడ ఏదైనా లైన్ వచ్చిందంటే ఈ 360 తీసేసామంటే అగైన్ నార్త్ నుంచి కౌంట్ అవుతుంది. దీని మీనింగ్ ఏమంటే మనకి ఏదైనా ఒక వాల్యూ 360 కంటే ఎక్కువ వచ్చిందంటే దాంట్లోంచి 360 తీసేసి వాల్యూ అనేది చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ మనకి 445 degrees 59 minutes వచ్చింది. సో దీంట్లోంచి మనం 360 degrees తీసేస్తాం. ఓకేనా. 360 degrees ఎందుకు తీస్తాం అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర 360 degrees అనేది మ్యాక్సిమం. సో 360 degrees దాటి వచ్చిందంటే అది మళ్ళీ అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం 360 తీసేస్తాం అనమాట. సో ఆ విధంగా 360 తీసేస్తున్నాను. సో 360 తీసేస్తే 85 degrees 59 minutes వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి 85 degrees 59 minutes. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 85 degrees 59 minutes 180 కంటే తక్కువ ఉంది కాబట్టి 180 యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ బేరింగ్ అవుతుంది. 265 degrees 59 minutes. ఇది బ్యాక్ బేరింగ్ అనమాట. బ్యాక్ బేరింగ్కి యాంగిల్ యాడ్ చేస్తే 159 degrees 50 degrees యాడ్ చేస్తే సో నెక్స్ట్ బేరింగ్ వస్తుంది 265 degrees 59 minutes ప్లస్ 151 degrees 56 minutes. సారీ, 417 degrees 55 minutes. ఇది కూడా 360 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 360 నెగ్లెక్ట్ చేస్తాం. 417 degrees 50. సో 57 degrees 55 minutes అనేది ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ ప్రొసీజర్ అంతా రాయాల్సి వస్తుంది. నేను డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అర్థం కావడం కోసం. సో నెక్స్ట్, సో ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నట్టయితే 57 degrees ప్లస్ 55 minutesకి ప్లస్ 180 degrees యాడ్ చేస్తాం. సో 180 degrees యాడ్ చేస్తాం అంటే 237 degrees 55 minutes. సో ఇది వచ్చేసి బ్యాక్ బేరింగ్ అవుతుంది. బ్యాక్ బేరింగ్కి మన దగ్గర ఉన్న అబ్జర్వ్డ్ యాంగిల్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 138 degrees 02 minutes. 375 degrees 57 minutes అనేది వస్తుంది అనమాట. సో 375 అనేది 360 కంటే ఎక్కువ కాబట్టి దీనిలోంచి సో 57 degrees 55 minutesకి 180 యాడ్ చేసుకున్నాం. సో 237 degrees 55 minutes వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ఇది వచ్చేసి బ్యాక్ బేరింగ్ అనమాట. బ్యాక్ బేరింగ్ గాను మనం 138 degrees 02 minutes అంటే యాంగిల్ బ్యాక్ బేరింగ్ ప్లస్ యాంగిల్ యాడ్ చేసాం. సో 375 57 వచ్చింది. సో ఇందులో నుంచి మనము 360 తీసేస్తున్నాం. సో ఎంత వస్తుంది? 15 degrees 57 minutes అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిగిలినది లాస్ట్ ఒకటే అనమాట. లాస్ట్ కూడా ఇక్కడ చేసేద్దాం. సో 15 degrees 57 minutes అయితే సో దీనికి 180 యాడ్ చేస్తాం. 180 కంటే తక్కువ ఉంది కాబట్టి 180 యాడ్ చేస్తాం. 15 degrees 57 minutes ప్లస్ 180. సో ఇప్పుడు బ్యాక్ బేరింగ్ వస్తుంది. సో బ్యాక్ బేరింగ్కి మనం 155 degrees 36 minutes అనేది యాడ్ చేస్తాం. సో 351 అంటే విచ్ ఇస్ లెస్ దాన్ 360 కాబట్టి
అదే వేస్తామన్నమాట. సో ఈ విధంగా మనకు బేరింగ్స్ అన్నీ ఫస్ట్ చేసుకుంటాం అనమాట. సో వన్స్ బేరింగ్స్ అన్నీ వచ్చిన తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వాలా. బేరింగ్స్ రాకముందే మనం చేయడానికి లేదు. కాబట్టి సో ఫస్ట్ ఈ 4 కాలమ్స్, సో ఈ 3 కాలమ్స్ గివెన్ డేటా క్వశ్చన్లో ఇస్తారు. సో రిమైనింగ్ కాలం ఏదైతే ఉందో బేరింగ్స్ కాలం, సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కేస్ మనకు అబ్జర్వ్డ్ యాంగిల్ ఈకున్న బేరింగ్స్ డైరెక్ట్ ఇచ్చాడంటే మనం బేరింగ్స్ నుంచి డైరెక్ట్ ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. సో బేరింగ్స్ ఈకపోయి అబ్జర్వ్డ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సి వస్తుంది. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఈ 4 కాలమ్స్ అంటే అబ్జర్వ్డ్ యాంగిల్స్, బేరింగ్స్, డిస్టెన్స్ ఈ 3 ఇచ్చినాడంటే మనం డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే